నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. సాధారణంగా మనకి డైట్స్ అనే విషయానికి వచ్చేటప్పటికి చాలా రకాల డైట్స్ ప్రస్తుత కాలంలో మనకు అందుబాటులో ఉన్నాయి. అయితే ఒక్కొక్క డైట్ ఒక్కొక్క ప్యాటర్న్ చెప్తూ ఉంటుంది. ఇలా చేయండి, అలా చేయండి అని. బట్ ఏ డైట్ ఎవరి బాడీకి ఎలా సూట్ అవుతుందని ఎలా తెలుసుకుంటాం? లేదు అని అంటే మనం చిన్నప్పటి నుంచి ఏ డైట్ అయితే తీసుకుంటున్నామో దాన్ని ఫాలో అవ్వాలా? ఈ విషయంలో చాలా మందికి చాలా రకాల కన్‌ఫ్యూజన్స్ ఉన్నాయి. ఆ కన్‌ఫ్యూజన్స్ అన్ని ఇవాల్టి వీడియోలో మనం క్లారిఫై చేసేసుకుందాం. సో, ఈ కన్‌ఫ్యూజన్స్ అన్ని క్లారిఫై చేసేందుకే మనతో పాటు ఉన్నారు వి స్పార్కిల్స్ నుంచి సీనియర్ డైటీషియన్ వెనిలా గారు. హలో మ్యామ్. హాయ్ అండి. మ్యామ్, ఇప్పుడు చాలా మంది చాలా రకాల డైట్ చెప్తూ ఉంటారు. కీటో డైట్ అంటే ప్రోటీన్ ఎక్కువగా తీసుకోమని. ఇంకో డైట్ అయితే సో ఎక్కువ ఐ మీన్ వెజిటబుల్స్ గాని, ఫ్రూట్స్ గాని ఇలాంటివి తీసుకోమని. అండ్ ఇంకొంతమంది మన దేశంలో పండని వెజిటబుల్స్ గాని, ఫ్రూట్స్ గాని ఇవన్నీ సజెస్ట్ చేస్తూ ఉంటారు. నిజానికి ప్రతి ఒక్కరి బాడీకి ఇవన్నీ సెట్ అవుతాయా? తీసుకోవచ్చా? యాక్చువల్‌గా ఎవరు అంటే ఇప్పుడు మనం ఆంధ్ర వైపు ఉంటే ఆంధ్ర వైపు ఒక రకమైన వాతావరణం ఉంటది. ఆహా! తెలంగాణలో ఒక రకమైన వాతావరణం. ఇక్కడ హైదరాబాద్‌లో మోస్ట్‌లీ చల్లగానే ఉంటది. అటు సైడు హాట్ ఎక్కువగా ఉంటది. అవును. చెన్నైలో ఇంకా ఎక్కువగా ఉంటది. కొన్ని చోట్ల చల్లదనం ఎక్కువగా ఉంటది. మరీ -డిగ్రీస్ కూడా ఉంటాయి. అక్కడికి తగ్గట్లు అక్కడ ఫుడ్ అలవాట్లుంటాయి. అవును. సో, ఇప్పుడు మనం ప్రాంతం మారినా లావవుతాం. ఎయిర్ మారినా లావవుతాం. అంటే అందరూ నేను మారాను, నేను ట్రిప్‌కెళ్ళంగానే 4 కేజెస్ పెరిగాను, 3 కేజెస్ పెరిగాను అంటానికి అది ఎయిర్ చేంజ్, వాతావరణము, వాటర్. ఈవెన్ దో వాటర్ కూడా మ్యాటర్. హ్మ్. సో, మనం ఎలా తినున్నాం ఫస్ట్ నుంచి అంటే మన గట్‌కి ఏది అలవాటు. ఫస్ట్ నుంచి ఇడ్లీలు, దోసలు, అన్నము, సద్దన్నము అవి అలవాటైతూ పెరిగారనుకోండి అదే నీకు ఫ్రెండ్లీ. హ్మ్. అంతేకాని ఇప్పుడు కీటో డైట్ అంటే కొత్త కొత్తయి అలవాటు ఆ! చేసుకోవద్దా? చేసుకోవద్దనే నేను అంటాను. ఓకే. ఇప్పుడు సౌత్ ఇండియా వాళ్ళు సౌత్ ఇండియన్ డైటే చేయాలి. నార్త్ ఇండియన్స్ వాళ్ళు నార్త్ ఇండియన్ డైటే చేయాలి. అవకాడో చాలా మందికి పడదు. హ్మ్. బట్ అవకాడో ఈజ్ వెరీ గుడ్. బట్ అది ఈ ప్రాంతం వాళ్ళకి అంత అవసరం లేదు. హ్మ్. అవకాడో బదులు అవకాడో లాంటి పోషకాలు ఉండేవి మన దాంట్లో కూడా ఉంటాయి. హ్మ్. సో, అవి వాడుకోవచ్చు. హ్మ్. కొంతమందికి పడని వాళ్ళకి, పడే వాళ్ళకి ఏం కాదు. సో, ఏదైనా బ్లూబెర్రీస్ అయినా, మన స్ట్రాబెర్రీస్ అయినా అవన్నీ ఇంపోర్టెడ్. అంటే బ్లూబెర్రీస్‌కి బదులు మనం పొమగ్రనేట్ తీసుకున్నా సేమ్. ఇప్పుడు అవకాడోకి బదులు మనం సన్‌ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, కొంచెం వాటర్‌మెలన్ సీడ్స్, కీరా ఏసుకుంటే ఫైబరు, కొంచెం ఫ్యాట్స్ వచ్చేస్తాయి. సో, మనం అకార్డింగ్‌లీ ప్లాన్ చేసుకోవాలి. అంటే ఎవరు, ఎక్కడ, ఏ ప్రాంతం వాళ్ళు ఆ ప్రాంతపు డైట్ చేయటమే కరెక్ట్. హ్మ్. అంతేగాని అంటే సాధారణంగా ఇప్పుడు మనము చాలా రకాల ఫుడ్ ప్యాటర్న్స్‌ని మనం అడాప్ట్ చేసుకుంటూ వచ్చేసాం. ఇప్పుడు వెస్టర్న్ ఫుడ్ కల్చర్‌ని అంతటిని కూడా మనం అడాప్ట్ చేసుకుంటూ వచ్చాం. అలా అడాప్ట్ చేసుకోవటం వల్ల ఏమైనా ఇబ్బంది ఉంటుందా? సో, వాళ్ళకి పడితే ఓకేనా? కంటిన్యూ చేసుకోవచ్చా? అదర్‌వైజ్ ఏంటి? పడితే ఓకే. నో ప్రాబ్లమ్. అంటే మీకు గట్ ఫ్రెండ్లీ ఉండి, వాష్‌రూమ్ క్లియర్‌గా అవుతూ, టమ్మీ పెయిన్ రాకుండా, వెయిట్ గెయిన్ అవ్వకుండా ఉంటే ఆబ్వియస్‌గా గుడ్డే. హ్మ్. లేపోతే ఇప్పుడు ఇప్పుడు కొత్తగా ఇప్పుడు అందరూ చద్దన్నం తింటే హెల్తీ అనేది ఇప్పుడు మనం అందరం చెప్తున్నాం. అది ఎప్పటినుంచో చెప్తున్నాం. కానీ ఎవరు వినరు. ఇప్పుడు అది ట్రెండ్ మరి అయిపోయింది. ఆ చద్దన్నం కూడా అందరికి పడుతుందా? లేదా? అందరికీ అనేది పడుతుంది. అందరికీ పడుతుంది. చద్దన్నం చద్దన్నం తింటే లావైపోతారని లావు కాన్సెప్ట్ అవ్వరు. కూడా చాలా మంది చెప్తూ లావు అవ్వరు. ఉంటుంటారు. చద్దన్నములో రెసిస్టెంట్ స్టార్చ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే స్లో డైజెషన్ ఉంటుంది. సో, గ్లూకోజ్ స్పైక్స్ కూడా తక్కువగా ఉంటాయి బ్లడ్‌లో. హ్మ్. సో, స్లో డైజెషన్, గ్లూకోజ్ స్పైక్స్ ఏవైతే బ్లడ్‌లో రావో ఆ ఫుడ్ అందరికీ హెల్తీయే. సో, చద్దన్నం తింటే మనకు చాలా సేపు ఆకలవ్వదు. వేడన్నం తినంగానే మళ్ళీ సాయంత్రం 4:00కల్లా ఆకలేస్తది. 1:00కి లంచ్ చేసినోళ్ళకి 5:00కి స్నాక్స్ తినాలని ఎందుకు అనిపించదు. అదే చద్దన్నం తింటే అంత ఆకలేయదు. ఓకే. పెరుగేసుకొని చద్దన్నం తిని వెళ్ళి, సాయంత్రం వచ్చి మళ్ళీ మంచిగా తిని పడుకునేవాళ్ళు ఇదివరకు 2 పూట్ల అన్నం ఫుల్లుగా తిని. హ్మ్. సో, అదే రెసిస్టెంట్ స్టార్చ్ అనేది ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు నూడిల్స్ తిన్నా, పాస్తా తిన్నా, అంటే వెస్టర్న్ ఫుడ్స్ ఏవన్నా తిన్నా, ఇప్పుడు బ్రెడ్ తిన్నా మీరు ఫ్రిడ్జ్‌లో పెట్టుకోండి. అంటే కుక్ చేసి. బ్రెడ్ అయితే తీసుకొచ్చి ఫ్రిడ్జ్‌లో పెట్టి నెక్స్ట్ డే ప్రీహీట్ చేయటం వల్ల దాంట్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువవుతుంది. అంటే పలానా ఫుడ్ మనకి పడట్లేదని ఏ సింప్టమ్స్ ద్వారా మనం మన తెలుసుకోగలుగుతాం గట్ అని? ద్వారా తెలుస్తుంది. మన గట్ ఇరిటేట్ అవ్వలేదనుకో, వాష్‌రూమ్ అవ్వకుండా ఉంటది. వాష్‌రూమ్ అవుతది. అంటే ఐబీఎస్ ప్రాబ్లమ్ వచ్చి ఎక్కువగా అవుతది. టమ్మీ పెయిన్ వస్తది. ఎక్కువగా వెయిట్ గెయిన్ అవుతా ఉంటాం. ఓకే. సో, ఓకే. ఈ 3 గమనించుకుంటే సరిపోతుంది. రైట్. తీసుకునే డైట్ ఆ టైమింగ్ కానివ్వండి, ఆ క్వాంటిటీ, ఆ మెయింటైన్ అది ఎంత ఇంపార్టెన్స్? టైమింగ్స్ ఒక ప్యాటర్న్ బాడీకి అలవాటు చేస్తే చాలా మంచిది. బట్ కొంతమంది అలవాటు చేయరు. దాన్ని మైనస్ దీన్ని ప్లస్ హ్మ్. బట్ అలవాటు చేయడాన్నే ఎక్కువ ఓటేస్తాను.
కొంతమంది టైమింగ్స్ పాటించలేరు వాళ్ళ వర్క్ స్కెడ్యూల్ వల్ల. Hmm. బట్ వెన్ యు ఆర్ ఇన్ ద ఫ్యాట్ లాస్ ప్రోగ్రామ్ టైమింగ్స్ పాటించడం ఇంపార్టెంట్. తర్వాత ఈవినింగ్ 7-7:30 లోపల, అంటే పడుకునే మనం 8 o'clock కన్నా ముగిస్తే ఒక 3 hours తర్వాత పడుకోవటం మంచిది. Right. ద ఎండింగ్ పాయింట్ ఈజ్ గుడ్. 6 కానీ 7 కానీ మీ డిన్నర్ క్లోజ్ చేయటం ఈజ్ ఇంపార్టెంట్. అంటే మిగతా ప్యాటర్న్స్ ఏమున్నా పర్లేదు. సో ఇప్పుడు డైట్ పాటించే వాళ్ళు కొంతమంది చెప్తూ ఉంటారు న్యూట్రిషన్ లోపం అనేది వాళ్ళలో ఎక్కువ కనిపిస్తుందని. ఎందుకు అలా జరుగుతూ ఉంటుంది? ఏం మిస్టేక్ చేయడం వల్ల? అంటే వాళ్ళు ఐరన్ మీద కాన్సన్ట్రేట్ చేయరు, టేస్టీ ఫుడ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. ఇవాళ నేను లంచ్లో ఏం వండాను, లంచ్లో ఏం తింటున్నాను, ఏ బిర్యానీయా, పాస్తానా, నూడిల్సా, శాండ్విచా, ఇవి అనుకుంటారు. బట్ డే మొత్తానికి మీ గట్టుకు కూడా గట్లో కూడా ఒక బ్యాక్టీరియా ఉంటుంది, దానికి కూడా మనం ఫీడ్ చేయాలి అనేది ఒకటి మైండ్లో పెట్టుకోవాలి. మనకి ఐరన్ కావాలి అనేది ఒకటి మైండ్లో పెట్టుకోవాలి, కాల్షియం కావాలి, B12 కావాలి, విటమిన్ D కావాలి, అన్ని విటమిన్స్, విటమిన్ ఏ కూడా కావాలి. ఇందులో ఏమున్నాయి అనేది తెలుసుకోవటం కూడా ఇంపార్టెంట్. అంటే ఒక 10 daysలో ఆల్మోస్ట్ అన్ని విటమిన్స్ కవర్ అవుతున్నాయా లేదా అనేది ప్లాన్ చేసుకోవాలి. సో ఫర్ సపోజ్ మీ దగ్గరకు వచ్చినటువంటి క్లయింట్స్ విషయానికి వచ్చేటప్పుడు, సో వాళ్ళు ఇప్పటి వరకు ఎలాంటి డైట్ ఫాలో అవుతూ వస్తున్నారు, ఎలాంటి ఫుడ్ ప్యాటర్న్స్ ఫాలో అవుతూ వస్తున్నారు, అండ్ వాళ్ళకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా తీసుకుంటారా? అన్ని దీన్ని బట్టే ప్లాన్ చేసి ఇస్తారా? బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ తీసుకుంటాం, దాని ప్రకారం వాళ్ళు ఏ ఫుడ్ తిన్నారు అనేది నాకు అవసరం లేదా? నేను సౌత్ ఇండియన్ డైటే చెప్తా కాబట్టి సౌత్ ఇండియన్ మీల్ ప్లానే చేస్తాను. అండ్ విత్ ఆల్ విటమిన్స్ అండ్ మినరల్స్, రైట్ ప్రోటీన్ అండ్ గుడ్ ఫ్యాట్స్, ఇలా ప్లాన్ చేస్తాను. అండ్ మెయింటెనెన్స్ డైట్లో హెల్దీగా వీక్లో 4 days చక్కగా బాడీకి అన్ని కావాల్సిన హార్మోన్స్ బ్యాలెన్స్ అవ్వడానికి, గట్టుకి కావాల్సినవి విటమిన్స్ మినరల్స్ మీద నేను ప్లాన్ చేసి తగ్గాక, ఒక 10 kgs తగ్గాక బ్రేక్ ఇప్పించేస్తాను. అప్పుడు చక్కగా 4 days హెల్త్ కోసం తినిపించి 3 days వాళ్ళ కోసం తినమని వదిలేస్తాను. అంటే జీవితాంతం నన్ను ఏం తినద్దు అంటే నా దగ్గర 3 days తినిన తర్వాత వాళ్ళకి ఆటోమేటిక్ గా క్రేవింగ్స్ అనేవి ఏమైనా స్టార్ట్ అయ్యి మళ్ళీ తినాలనిపిస్తే మొత్తం తినాల్సినప్పుడు వెనీలా స్పార్కిల్కే రావద్దు, ఎక్కడికి వెళ్ళొద్దు, వెయిట్ లాస్ కంట్రోల్ అయితే మెయింటైన్ అంటే చేయాలంటే వీక్లో 3 days అంటే మరి మొత్తం మరి సాటర్డే సండే హాలిడే చేసుకొని ఇక నేను జీవితాంతం హాలిడే చేసుకుంటానంటే ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? అంతే. మన హెల్త్ కోసం అట్లీస్ట్ మనం ఒక 4 days మన బాడీ కోసం తిని మన కోసం 3 days తింటాం అనేది వరం. అక్కడ కూడా తిండి ఉంటుంది, అంటే క్రేవింగ్స్ ఉంటాయి, రైస్ ఉంటుంది మెయింటెనెన్స్ డైట్లో, హెల్త్కి కావాల్సినవన్నీ ఉంటాయి. అంటే రైట్ ప్రోటీన్, రైట్ ఫ్యాట్స్, ప్రోటీన్కి తగ్గ ఫ్యాట్స్ ఇవ్వాల్సిందే బాడీ. అంటే ఇప్పుడు నాట్ ఓన్లీ సౌత్ ఇండియన్స్ కదా, నార్త్ ఇండియన్స్ కూడా ఒకవేళ వచ్చినట్లయితే వాళ్ళ ఫుడ్ ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయో దాన్ని బట్టి ఇస్తారా? లేకపోతే ఇప్పుడు కొత్తగా ఏదైనా అలవాటు చేసుకోవాలన్నా అది మాకు డైజెస్ట్ అవ్వట్లేదు లేకపోతే ఇబ్బందిగా అనిపిస్తుంది అని అంటే ఏం చేస్తారు? నేను నార్త్ ఇండియన్ డైట్స్ చెప్పాను. ఓకే, ఓన్లీ సౌత్ ఇండియన్. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏది సెట్ అవుతుందో కరెక్ట్గా చూసుకునేది. ఏదైనా ఒకవేళ వాళ్ళ బాడీకి వాళ్ళ గట్కి సెట్ అవ్వట్లేదు నార్త్ ఇండియా వాళ్ళు కూడా వాళ్ళకు తగ్గ ఫుడ్ మాత్రమే తినాలి. సౌత్ ఇండియన్ ఫుడ్ తింటే వాళ్ళకి అంత గట్ ఫ్రెండ్లీ ఉండరు. వాళ్ళు ఎప్పటి నుంచి ఏది అలవాటు ఉందో అదే తింటారు. ఒక డైట్ ప్లాన్ స్టార్ట్ చేసి వెళ్తున్న క్రమంలో చాలా మందికి కొన్ని ట్రావెలింగ్స్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఈ ట్రావెల్ చేయాల్సి వచ్చేటప్పుడు సో వాళ్ళు దాన్ని ఎలా మెయింటైన్ చేస్తూ వెళ్ళాలి? వాళ్ళకి ఆప్షన్స్ ఇచ్చేస్తాం మేము, పాజ్ చేసేస్తాము. సో హెల్దీగా సాలడ్స్ ఎక్కువ తినండి, హైడ్రేటెడ్గా ఉండండి, ప్రోటీన్ ఎక్కువగా తినండి, నైట్ 6 కల్లా 7 కల్లా డిన్నర్ ఎండ్ చేయండి, పార్టీయింగ్ చేస్తే నెక్స్ట్ డే కొంచెం ఆఫ్టర్నూన్ 1 దాకా డిటాక్స్ జ్యూసెస్ ఏమైనా తాగండి అని మేము టిప్స్ ఇచ్చి పంపిస్తాం. ఓకే, అంటే మీరు ఇచ్చే డైట్ ఎక్కడైనా దొరికే అవకాశం ఉంటుందా? వాళ్ళు ప్రిపేర్ చేసుకునేదానికి అవకాశం? నేను అసలు డైట్ అవుట్ సైడ్ ఇవ్వను. మరి అలా బయటకు వెళ్ళేటప్పుడు ఎట్లా? పాజ్ చేసేసేయమంటాను, చేసేసి వాళ్ళు ఏం తీసుకుంటారో అదే లిమిట్ గా తీసుకోమని చెప్తారు. ఏం తీసుకోవాలో చెప్తాం, ఆప్షన్స్. అది ఉంటుందా? హోటల్స్ లో దొరికే ఉంటాయి కదా, అందులో ఆప్షన్స్ చెప్తాం. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూయర్స్ చూస్తున్నారు కదా, సో ఏ డైట్ మనం తీసుకున్నా కూడా అది మన గట్కి ఎంతవరకు సహకరిస్తుంది అనేది చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ మన చిన్నప్పటి నుంచి మనకి ఎలాంటి అలవాట్లు అయితే ఉన్నాయి, ఏ ఫుడ్ అయితే మన గట్కి అలవాటు పడి ఉందో సో దాంట్లోనే చిన్న చిన్న మార్పులు చేసుకుని తీసుకోవడం కానీ అవుట్ సైడ్ ఫుడ్ని ఇంకేదైతే ఉంటుందో అదర్ కంట్రీ ఫుడ్ని దాన్ని అడాప్ట్ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదని చెప్తున్నారు. సో ఒక ప్యాటర్న్ మనం ఏదైనా స్టార్ట్ చేసామంటే ఆ కన్సిస్టెన్సీ కూడా అలా మెయింటైన్ చేసుకుంటూ వెళ్తే డెఫినెట్గా వెయిట్ లాస్ అవ్వడం అనేది చాలా ఈజీ అని కూడా వెనిలా గారు చెప్తున్నారు. సో మీరు ఎవరైనా వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తున్నారు మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి, వి స్పార్కల్స్ని అప్రోచ్ అవ్వండి. థ్యాంక్ యూ.